రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత దయా కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మీరు మాకు తోడయ్యుండి మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసిన ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, శత్రువుల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు అవమానాల నుండి మమ్మను దూరపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత ఘోరమైన దుష్కార్యములు చేసినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. ఈ దినమంతా సజీవులుగా ఉంచారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మీ యొక్క గొప్ప సహాయాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు ప్రార్థించడానికి మమ్మను సజీవులనుగా ఉంచారు దేవా. అయ్యా, మాకిచ్చిన శ్రేష్టమైన సమయానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, కోటాను కోట్ల దూతల సమూహంతో పూజింపదగిన దేవుడవు తండ్రి, ఆరాధనలకు యోగ్యుడవు ప్రవ్వా, స్తుతి కీర్తనలకు పాత్రుడవు తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు దేవా. మా కేడముగా, మా రక్షణ శృంగముగా, మా ఆశ్రయ దుర్గముగా ఉండి మమ్ములను ప్రతి క్షణం, ప్రతి దినము కాపాడుతున్న మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. బిడ్డల బాధలను, కష్టాలను, నష్టాలను, శ్రమలను, సమస్యలను సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా శత్రువుల చేతిలో నుండి, మమ్మను బాధించే పరిస్థితుల నుండి, మమ్మను నిందించే మనుషుల నుండి మమ్మను మీరు రక్షించండి దేవా. మా శ్రమలలో, మా కష్టకాలంలో, మా సమస్యలలో మేము మీకు మొరపెట్టినప్పుడు మా ప్రార్థనలు విని మాకు సహాయం చేసి గొప్ప సంతోషం ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కుటుంబాలలో నశించిపోతున్న ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి ప్రవ్వా. లోకానికి, చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసలవుతున్న బిడ్డలందరినీ కూడా మీరే విడిపించండి దేవా. బానిస బ్రతుకుల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించండి దేవా. ఈనాడు మేమంతా పాపాన్ని విసర్జించి, చెడుతనాన్ని అసహించుకుని మీ యందు భయభక్తులు కలిగి మీ ఎదుట నిర్దోషులంగా ఉండే పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శత్రువుల పన్నాగం నుండి మమ్మను దాచండి దేవా. సాతాను దుష్ట శక్తుల నుండి, అంధకార క్రియల నుండి మమ్మను విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాము తండ్రి. ప్రతి పరిస్థితిలో మీ యొక్క అద్భుత సహాయాన్ని మాకు అందించండి దేవా. ప్రతి పనిలో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, భర్తలో రక్షణ లేదని, భార్యలో రక్షణ కార్యం జరగలేదని, పిల్లలు రక్షించబడలేదని, తల్లిదండ్రుల్లో రక్షణ లేదని, ఇలా ప్రతి ఒక్కరిలో రక్షణ కార్యం జరగక లోకంలో పాపంలో జీవిస్తున్నారని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని పంపండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చేయండి. ఏ ఒక్కరూ ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కాకుండా బిడ్డలందరినీ రక్షించండి దేవా. యుగ యుగాలు మీతో పాటు ఉండే గొప్ప ధన్యతను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. పాపపు రోగముల నుండి బిడ్డలందరినీ విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మానసిక వ్యాధులతో, శరీరంలో
బలహీనతలతో వివిధ రకాల అనారోగ్యాలను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు కనికరించండి దేవా. పడకలకే పరిమితమైన బిడ్డలను మీరు స్వస్థపరచండి దేవా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో వారికి ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖిస్తున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మీరే వారిని ఆదరించండి తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఆయా రకాల పనులు చేసుకుంటున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ ప్రతిఫలం లేని వారిగా, అభివృద్ధి పొందలేని పరిస్థితుల మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులను ఎంతగానో ఎదుర్కొంటున్నారు దేవా. ఈ రాత్రికాల సమయంలో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. వారు కూడా వారికి కలిగిన దానిలో మీకిచ్చి ఇంకా ఎంతో అభివృద్ధి ఆశీర్వాదమును పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో కృంగిపోతున్న వారిని కూడా మీరు లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంత ప్రయత్నించినా కూడా సరైన ఉద్యోగం దొరకడం లేదని ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, అలాంటి వారి బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగిన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా మా ఎడల మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మా కష్టకాలంలో, మా ఆపద సమయంలో, శ్రమ దినమందు మాకు తోడయుండే దేవుడోగా, సహాయం అందించే దేవుడోగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా బాధలను మీకే చెప్పుకుంటున్నామయ్యా. మా మాటలను మీరు వినండి దేవా. మా ప్రతి బాధ నుండి మమ్మను విడిపించండి తండ్రి. అయ్యా, మేము ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నాము దేవా. దయచేసి వాటన్నిటి నుంచి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక అనేకమైన బాధల గుండా వెళ్తున్నాము. మా కుటుంబ విషయమై, మా పిల్లల విషయమై, మా యొక్క ప్రతి పరిస్థితి విషయమై మీరే మాకు గొప్ప సహాయాన్ని మీ దూతల ద్వారా పంపించండి దేవా. మా కుటుంబాలు ఎల్లప్పుడూ మీ యందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ మీకు ప్రార్థించే వారిగా, మీ యందు ఆనందించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, మా దోషములను, మా పాపములను, మా బలహీనతలను, మా వ్యసనములను మీరు భరించి ఎంతో శిక్షను భరించినారు. రక్తాన్నంతా మా కొరకై కార్చిన దేవుడో తండ్రి, మమ్మల్ని విడవకుండా ప్రేమించే ప్రేమామయుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మా ఎడల మేలులు, ఉపకారములు, అద్భుతములు చేస్తున్న మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. ఈనాడు ఎంతో మంది యవ్వన సహోదరులు, సహోదరులు సంబంధాలు కుదరక, వివాహాలు జరగక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎంతో మంది సరైన ఉద్యోగం లేక బ్రతుకు భారమయ్యి ఇబ్బందుల్లోనే జీవిస్తున్నారు దేవా. రకరకాల కొరతలను, కొదువులను కలిగి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారి సంపాదన సరిపోక ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా వారికి ఎలాంటి ఆటంకం, ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా వారిని క్షేమంగా కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. తల్లి మరిచినా, తండ్రి విడిచినా మీరు మరువని దేవుడవు తండ్రి. కాబట్టి బిడ్డలపై మీ కనుదృష్టి ఉంచి మీరే వారిని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తుల చుట్టూ మీ భద్రతనుంచండి దేవా. సాతానుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలైపరచండి
ప్రార్థించండి దేవా. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ పరిచర్యలో వాడబడుటకు సహాయం చెయ్యండి. తల్లిని తండ్రిని గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా అత్యున్నత స్థాయికి మీ ద్వారా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక ఎంతో బాధను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితినంతటిని మార్చండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఏ బిడ్డ కూడా ఎవరి ద్వారా మోసపోకుండా, నవ్వుల పాలవ్వకుండా, నష్టాల పాలవ్వకుండా మీరే వారిని కాపాడండి దేవా. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీ యొక్క జ్ఞానాన్ని, తెలివిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్కరి మొరలను మీరు ఆలకించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా. మీ యొక్క ప్రేమ, ఆదరణ, ఓదార్పు, సహాయం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అట్టి వారికి మీ సహాయం అందించండి ప్రవ్వా. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. నెమ్మది, సంతోషం లేక బాధపడుచున్న వారికి నెమ్మదిని, సంతోషాన్ని, ప్రశాంతతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి మీ సహవాసంలో గడుపుతూ సమస్యల్లో కూడా సంతోషంగా జీవించే ధన్యతను మాకు అందించండి దేవా. ఈ రాత్రి ఆత్మీయంగా బలహీనులైన వారిని మీరు బలపరచండి దేవా. చెడు వ్యసనాలను, త్రాగుడుకు బానిసలైన వారందరినీ ఆ వ్యసనాల నుండి విడిపించండి దేవా. అయ్యా, మేము అనేక విధాలుగా అపవాది చేత శోధనలకు, శ్రమలకు గురవుతున్నాము దేవా. శోధనల నుండి, శ్రమల నుండి మమ్మను తప్పించండి దేవా. శోధనకు లొంగక సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనియని దేవుడవు మాతో ఉన్నారని ఎరిగి మీ వాక్యంతో సాతానును జయించుటకు మాకు శక్తినివ్వండి దేవా. ఈ రాత్రికాల సమయంలో బాధల్లో ఉన్న వారికి విడుదలనివ్వండి తండ్రి. చెడు మార్గంలో ఉన్న వారిని మీ సన్మార్గంలోకి నడిపించండి దేవా. మమ్మను ప్రతి సమస్య నుండి, ప్రతి ఆపద నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మాకు అపాయం వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు చనిపోతామేమోననే ఆందోళన మాలో నుండి తీసివేసి బ్రతికినంత కాలం మీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపంలో పడిపోయి పాపంలోనే చనిపోకుండా మీ యందు భయం, భక్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ మీ ద్వారా దీర్ఘాయువును పొంది దినదినము మిమ్మును ఆరాధించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మీరిచ్చిన మా జీవితాన్ని మా ఇష్టం వచ్చినట్లు గడపకుండా మీకు ఇష్టలంగా, మీకు సాక్షులంగా జీవించే మహాభాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో అనేక విధాలుగా శ్రమలలో, ఆటంకాలలో, కష్టాలలో, సమస్యలతో పోరాడుతున్న బిడ్డలను, సంతోషం, నెమ్మది లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మదిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు బిడ్డలు కూర్చుంటున్నా, నిల్చుంటున్నా, పడుకుంటున్నా ఎంతో బాధను, నొప్పిని అనుభవిస్తున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ ఎటువంటి ఆటంకం, లోపం లేకుండా చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం అవుతున్నారో, ఆల్రెడీ ప్రయాణంలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ
స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.